దేవరా గ్లిమ్స్ ఏందన్నా అరాచకం మామూలుగా లేదు. నాకు స్టిల్ ఇప్పటికీ నేను బయటికి రాలేకపోతున్నా ఆ గ్లిమ్స్ చూస్తుంటే. అసలు ఎన్టీఆర్ని కొరటాల శివ గారు ఈ రేంజ్లో చూపిస్తారని నేను అసలు 1% కూడా అనుకోలేదు. అంటే చూపిస్తారని తెలుసు కానీ వారిని అమ్మ లాస్ట్ గ్లిమ్స్లో 30 సెకండ్స్ ఒక విధ్వంసం. అవి 30 సెకండ్స్ ఇట్లుంటే మరి 2.5 గంటల సినిమా ఎట్లుంటుంది? ఆ 2.5 గంటల సినిమా థియేటర్లో ఉన్న జనాల పరిస్థితి ఏందని నాకు అసలు నరికితే చంద్రుని చుట్టూ బ్లడ్ వచ్చి చూడ విజువల్ మాత్రం క్యాకనా. అంటే ఇప్పటి వరకు నేను చూడని ఒక అది అసలు నాకు గ్లిమ్స్ చూసినాక అనిపించింది కదా, దీన్ని థియేటర్లో కనుక లాంచ్ చేసి ఉంటే అసలు ఈ రోజు అసలు ఒక్కొక్కటి చచ్చిపోయాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చచ్చిపోయాడు, ఆ రేంజ్లో ఉంది. నాకు బీజిఎం కనపడలేదు, నాకు ఎన్టీఆరే కనపడ్డాడు. ఎన్టీఆర్ నరుకుడు, ఆ రక్తం బారుడు ఇదే కనపడింది. అది తప్ప నాకు ఏం కనపడ. లాస్ట్ ఒక డైలాగ్ చెప్తాడు, ఈ సముద్రం చేపల కన్నా కత్తుల్ని రక్తాన్ని ఎక్కువ చూసింది అనేది. ఫిదా అయిపోయినా నేనైతే అసలు ఫిదా అయిపోయినా. అసలు అది గ్లిమ్స్ కాదు, అది అసలు నెక్స్ట్ వచ్చే సునామీకి ఇది సంకేతం. కానీ ఇదే సునామీ, దాన్ని ఏమనాలనో తెలియట్లేదు ఇంక నాకు. ఇదే సునామీలాగా ఉంది, మరి దాన్ని ఏమనాలనో మరి ఇంకా నెక్స్ట్ వచ్చే ఆ రేంజ్లో ఉందన్న. బాగా నా టాలీవుడ్కి నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఆయన ఇంకా మార్కు మిగతా ఎక్కడెక్కడ పాన్ ఇండియా ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుందో అక్కడ అడుగు పెడితే అక్కడ కల్లోలం అంతే. ఇంకా లేదు భయ్య, అసలు ఈ గ్లిమ్స్ చూసినాక అసలు ఆప్షనే లేదు. రాజమౌళి రికార్డు బ్రేక్ అవుతుంది 100% రాసుకోండి ఇంకా అంతే, ఫిక్స్ అది. ఓకే.